సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అన్ని మండలంలలో గల వైసీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కిలివేటి సూచనల మేరకు శ్రీనివాసుని లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీ లేదని మీడియా ద్వారా చెబుతున్నారని, అబద్ధపు ప్రచారాలు ఆపాలని టీడీపీ నాయకులు దార్ల రాజేంద్ర పేర్కొన్నారు. నాయుడుపేట పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. బోలోబాబాకి డైరీయే లేదు, ఆవుల పాలు ఉత్పత్తి లేని కంపెనీ నుండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారో సంజీవయ్య చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని కోరారు. పెద్ద కుట్రకి తెరదీసి ఆవులు లేవు, డైరీ లేదు, నెయ్యి లేదు, పాలు లేవు, ఏమీ లేకుండా నెయ్యి ఎలా తయారవుతుందని చెప్పి నేను సంజీవన్న సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అసలు నెయ్యి ఏ విధంగా తయారవుతుంది? పాలు నుంచి, మజ్జిగ నుంచి వెన్న తయారైతే వెన్నని వేడి చేసుకుంటే ఆ వేడైనటువంటి కరిగినటువంటి అదే నెయ్యి అని అంటారు. ఇవన్నీ ప్రాసెస్ లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేశారంటే హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీసేదానికి మీరు కుట్ర తెర తీశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ 250 కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత, వైవి సుబ్బారెడ్డి వాటా ఎంత, సంజీవన్న మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నా. కల్తీ జరిగింది వాస్తవా కాదా? కొవ్వు పదార్థాలు ఆ నెయ్యిలో ఉన్నాయా లేదా? అత్యంత విషపూరితమైనటువంటి మీరు కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేస్తే ఆ నెయ్యిని కలిపి లడ్డుని అపవిత్రం చేసింది వాస్తవా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక మహిళ, ఏ పార్టీకి చెందిన మహిళ కాదు, ఆమె ఒకటే మాట్లాడింది. గతంలో ఆ లడ్డు కౌంటర్ కానీ తీసుకొని కరెక్ట్గా ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఆ లడ్డు అనేది పూర్తిగా తునకలు అయిపోయేది. తర్వాత ఇంటికి పోయి ఒక 2 days గాన దాన్ని ఫ్రిడ్జ్లోనో లేదా పక్కన పెడితే స్మెల్ వచ్చేది. కానీ ఈరోజు ఆ భక్తురాలు ఒకటే అన్నది, ఈరోజు లడ్డు నేను తీసుకున్న కాడి నుంచి 10 రోజులైనా లడ్డు సైజ్ అలా ఉంటుంది, వాసన, నెయ్యి వాసన, లడ్డు వాసన బ్రహ్మాండంగా ఉంది. గతంలో కల్తీ జరిగింది వాస్తవేను, ఈరోజు నాణ్యతలో ఎక్కడగా లోపం లేకుండా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు ఆ భక్తురాలు చెప్పింది. అదేవిధంగా అన్నదానంలో కూడా మీరు ప్లాస్టిక్ బియ్యాన్ని వేసి వండి భక్తులకు అందరికి తినిపించడం జరిగింది. అప్పుడు మొదలైపోయి గందరగోళంగా పీసులు ఉండేది భోజనం. ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు అన్నాన్ని తింటుంటే భక్తులు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ దగ్గరుండి పరిరక్షించింది నువ్వే కదా సంజీవన్న, బోర్డు మెంబర్గా ఉన్నావు కదా. ఈరోజు నువ్వు ప్రతి మండలంలో పెట్టించి మీరు కల్తీ చెయ్యలేదు, మేము కల్తీ చేయలేదు, కల్తీ లేదని సిట్టో సిబిఐ చెప్తుందని చెప్పేసి అబద్ధ ప్రచారం చేయడం సిగ్గుచేటు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంజీవన్న, మీరు నిజంగా నీకు భక్తి ఉంటే, నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే నేరుగా అలిపిరి దగ్గర మోకాళ్ళ మీద వంగి నువ్వు దేవుడికి క్షమాపణ చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. క్షమాపణ చెప్పు, తప్పే లేదు. తప్పు చేసిన తర్వాత తప్పుకి పరిష్కారం ఏంది? క్షమాపణ చెప్పడం వల్ల తప్పే లేదు. దేవుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తాడు, మీ తప్పుని పక్కన పెట్టిస్తాడు. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి వీరందరూ కలుసుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు చేయలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. బోలాబాబా నుంచి మీకు 100 కోట్ల రూపాయలు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. వైవి సుబ్బారెడ్డి పిఏ చెన్నప్ప అనే వ్యక్తి ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ అకౌంట్కి ఎంత పడింది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా దాచుకుంటే దాగేది కాదు సంజీవన్న, గుర్తుపెట్టుకో. మీరు చేసింది తప్పు చేసి ఈరోజు మేము తప్పు చేయలేదని చెప్పి సంకరగరేసుకుంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఖచ్చితంగా మిమ్మల్ని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, సూపర్ 6 గురించి మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 విషయంలో వస్తే 5 ఏళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత నీచంగా ఉండిందో, కంపెనీలని, రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా, అమర్ రాజా లాంటి కంపెనీలు కూడా హైదరాబాద్కో చెన్నైకో తరివేసిన నీచమైన జగన్మోహన్ రెడ్డి మీరు. ఈరోజు ఎందుకు సూళ్లూరుపేట నియోజకవర్గం మేనపూర్ సెజ్కి ఎన్ని కంపెనీలు వచ్చి ఎన్ని కంపెనీలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఒకసారి నేను వచ్చి చూడమని చెప్తున్నా సంజీవన్న.
మీరు ఒకసారి చూడండి. అభివృద్ధి అంటే ఇది, కంపెనీలు రావడం అంటే ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా నెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో సుమారు 5 నుంచి 6 కంపెనీలు మేనకూరు సెజ్లో ఈరోజు రెడీ అవుతా ఉన్నాయి. రానున్న రోజుల్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో కూడా నిరుద్యోగులు అనేది ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అవుతారు. ఎన్ని వదిలేసి సూపర్ 6 లో ఏమి చేయలేదంటారు. సిగ్గన్నా ఉండాలి మాట్లాడే వాళ్ళకి. సూపర్ 6 అంతా చూసుకోండి, ఏమి ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేసాం. మీలాగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, ఇచ్చాడా? మా నారా చంద్రబాబు నాయుడు రావడం, బిడ్డలు ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున వేసాడా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతా ఉన్నాం, పెంచావా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా 3 సిలిండర్లు ఇస్తామన్నాం సంవత్సరానికి ఒకసారి, ఇస్తున్నావా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం అని చెప్పాము, ఇస్తున్నావా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. సూపర్ 6 అనేది అది ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా దగ్గరగా ఉంది. ఈ రోజు ప్రతి మహిళ కూడా హ్యాపీగా బస్ స్టాండ్కి పోయి ఉచిత బస్సును ఎక్కి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటూ ఉన్నారు. సిగ్గు లేకుండా మీరు చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చలేకుండా పోయి ఈ రోజు సూపర్ 6 గురించి మాట్లాడేంత నైతిక విలువలు మాట్లాడే వాళ్ళకి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సంజీవయ్య నిజాన్ని అబద్ధం చేసే విధంగా ఆయన తప్పు చేసి కూడా చేయలేదని చెప్పి ఈరోజు ప్రచారాన్ని ఆపమని ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకి చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన ఫోన్ నెంబర్ ఉంది మీ అందరి దగ్గర, ఆయనకి మెసేజ్లు పెట్టండి. అయ్యా, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరిగిందా లేదా, మీరు ఎందుకు ఈ విధంగా అబద్ధ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఈ సూలూరుపేటలో ఉన్న హిందువులందరూ కూడా ఆయనకి మెసేజ్ల ద్వారా ఆయనకి చెంపపిడ్డు లాగా మీరందరూ కూడా మెసేజ్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు నెంబర్ తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసింది తప్పు, తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో నీ కమిషన్ ఎంత అని చెప్పి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు కిలివేటి సంజీవయ్యని అడగాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం మా అందరం కూడా దయచేసి మీరు చేసిన తప్పుని మీరు క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు. అంతేగాని మీరు ఈ విధమైనటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తే మాత్రం మీకు ఈ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు కావచ్చు, చంప పెట్టానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.